ఇప్పుడు ప్రస్తుత అంశం ఏమంటే తెలంగాణలో టీటీడీపీలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం గురించి మీరేమంటారు? రేవంత్ రెడ్డి గారి అంశం గురించి ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా మీ అభిప్రాయం ఏంటి అన్నది ఇక్కడ ప్రధాన ఇక్కడికి వెళ్ళండి సార్. నేను ఏమంటున్నాను, మీకు సమాధానం రావాలంటే మేము ఇంత లోతు నుంచి రావాల్సి వస్తుంది. కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అనేది కడుపు మంటతోనే సాధించుకునేది, ఉద్యోగాలు రావాలని సాధించుకునేది. కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక ఉద్యోగం కూడా రాలేదు సార్. మాకు 3.5 సంవత్సరాలు అవుతుంది, ఒక ఉద్యోగము రాలే. మొన్న టీఎస్పీఎస్ ద్వారా చూసుకుంటే 8,600 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పారు. కానీ ప్రకటనలు మాత్రం 50-60 ప్రకటనలు చేసిండ్రు. దరఖాస్తులు చేసుకుంటున్నాం కానీ ఉద్యోగాలు రావట్లే. ఇది ఆన్లైన్లో దరఖాస్తుల కాడికే ఉంది తప్ప కానీ ఆన్లైన్లో మాకు మాత్రం అపాయింట్మెంట్ ఆర్డర్స్ రావట్లే. ఇటువంటి పరిస్థితి మాది. అదే సమయంలో మాకు పాత ప్రాజెక్టులు ఉన్నాయి. గతంలో పరిపాలించిన పాలకులు ఏవైతే ప్రాజెక్టులు చేశారో ఈ ప్రాజెక్టులన్నింటిని కూడా ఇవి కొసకొచ్చినాయి. అంటే కొద్దిగా డబ్బులు ఖర్చు పెడితే పూర్తి అయిపోతాయి. కానీ ఈ ప్రాజెక్టులను పక్కన పెట్టి రీడిజన్ పేరుతోన పాలమూరు రంగారెడ్డి అని, అదే కాళేశ్వరం అని చెప్పేసి ప్రాజెక్టులు తీసుకొచ్చాడు కేసీఆర్ గారు. అయితే ఈ ప్రాజెక్టులకు కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనం అనేది జరుగుతుంది, ఖర్చు అవుతుంది. అయితే పాత ప్రాజెక్టులను కంప్లీట్ చేసి ఈ కొత్త ప్రాజెక్టులను ప్రారంభం చేసుకుంటే మీరు అనుకున్నట్టుగా మన ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది అనేది మా ప్రతిపక్షాలుగా మా వాదన. అదే రకంగా నిధులు వాస్తవానికి మాకు రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఇది మాకు మిగులు బడ్జెట్తో ఉన్న ప్రాంతం. ఈ రాష్ట్రంలో 16,000 కోట్ల రూపాయలతో మిగులు బడ్జెట్గా ఉన్నాం మేము. అయితే ఇటువంటి ప్రాంతంలో ప్రస్తుతము 1,80,000 కోట్ల రూపాయల అప్పులైనాయి మాకు. అంటే ఒక్కొక్క తెలంగాణ పౌరుడి మీద 40,000 రూపాయలు అప్పున్నాం మేము ప్రజెంట్ రాష్ట్రం వచ్చిన తర్వాత. ఆదాయంతోనే ఉన్న ఈ రాష్ట్రం ఇప్పుడు అప్పుల పాలైపోయింది. వీటన్నిటికీ కూడా తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాలను అన్నింటినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తున్నాం. 3 సంవత్సరాల నుండి నేటి దాకా కొనసాగుతూనే ఉన్నది. మేము ఉద్యమాలలో వేదికల మీద కాంగ్రెస్ పార్టీ జెండాలన్నింటినీ కూడా పక్కకి ఐక్యంగా ఈ ప్రభుత్వం పైన పోరాటం చేస్తున్నాం. మేము ఇంత పోరాటం చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కావట్లే. కనుకనే మేము ఈరోజు రాజకీయ పోరాటాన్ని కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ మీద చేయాలి. రాజకీయ పోరాటం చేయాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. ఎందుకు గద్దె దించాలనుకుంటున్నాం మేము టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ని అంటే 60 సంవత్సరాల క్రితం 70 సంవత్సరాల క్రితం ఉన్న తెలంగాణ ప్రాంతంలో ఫ్యూడల్ వ్యవస్థ మళ్ళీ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత కేసీఆర్ రూపంలో మళ్ళీ కనపడుతుంది మాకు. ఆ రోజు 60-70 సంవత్సరాల క్రితం దొర ఇంటికి అడుకోతుంటాం మేము. మాకేమైనా ఇబ్బందులు ఉన్నా, పంచాయతీలు ఏమైనా ఉన్నా. ఈరోజు ప్రగతి భవన్కి అడుకోతున్నాం. కేసీఆర్ గారు ప్రగతి భవన్ వదిలిపెట్టి రావట్లే. ప్రగతి భవన్ కాడికి పిలుచుకుంటారు. సెక్రటేరియట్ మర్చిపోయినరు. సెక్రటేరియట్ అయినా ఈ అసెంబ్లీ అయినా ఇంకేదైనా మొత్తం కేసీఆర్ ప్రగతి భవన్, కేసీఆర్ కూర్చున్న కాడనే పాలన వ్యవస్థ అంతా జరుగుతుంది. కనుక ఈ దొరస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తూ ఈ వ్యవస్థను కొనసాగిస్తున్న కేసీఆర్ను మేము గద్దె దించాలి. ఇది మా లైన్. దీంట్లో టీఆర్ఎస్ పార్టీతోనో పొత్తు పెట్టుకుంటామని చెప్పేసి మా దాంట్లోనే కొంతమంది లుకలుకలు బయలుదేరినాయి. ఇంకొకటి, మేము ఇంత సీరియస్గా మేము కేసీఆర్ మీద ఫైట్ చేస్తుంటే మా పార్టీకి చెందిన నాయకులే సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించుకున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించుకున్నారు. ఇక్కడ ఎందుకొరకంటే 50-60 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రభుత్వం ఉన్నది, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నది కనుక ఇక్కడ వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి, భూములు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి. అవన్నీ కూడా కొనసాగుతూనే ఉన్నాయి, కొనసాగాలి కూడా. ఎందుకంటే భారత రాజ్యాంగంలో పొందుపడినట్టు దేశంలో పౌరుడు ఎక్కడన్నా జీవించవచ్చు, ఎడనన్నా పోయి బతకొచ్చు, ఎన్నన్నా వ్యాపారాలు చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఏంది ఈ రాష్ట్రంలో అంటే, రాష్ట్రం ఉద్యమం అప్పుడు ఆంధ్రలో దోపిడీదారులని తిట్టింది కేసీఆర్. రాష్ట్రం వచ్చిన తర్వాత కలిసిమెలిసి జరుగుతుంది. అదే సమయంలో తెలంగాణ ప్రాంతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉన్నదో ఈ తెలుగుదేశం పార్టీ ఇక్కడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. ఈ పోరాటం చేస్తున్న సమయంలో అక్కడ ఉన్న మా సీమాంధ్ర ప్రాంత ఆంధ్రప్రదేశ్ మా మంత్రులు కానీ అక్కడ ఉన్న నాయకులే కానీ ఏం చేస్తారంటే టీఆర్ఎస్ పార్టీతోన సంబంధాలు కొనసాగిస్తున్నారు. కేసీఆర్ దగ్గరనే కానీ మిగతా నాయకుల దగ్గరనే కానీ రాకపోకలు, విందులు, వినోదాలు, వాళ్ళతో కాంట్రాక్ట్స్ తీసుకోవడము, ఆ తర్వాత వాళ్ళకు అక్కడ ఆంధ్ర ప్రాంతానికి వచ్చినప్పుడు బాగా బ్రహ్మాండంగా స్వాగతం పలకడము, వాళ్ళకు మరీ మోచేతుల కింద నీళ్ళు తాగినట్టుగా వ్యవహారం చేయడం అనేది వాళ్ళు ఏ రకంగా పోతున్నట్టే వాళ్ళ స్వలాభం కోసమే చూస్తున్నారు తప్ప
తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఒకటి ఉన్నది, ఇది టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నది కనుక మనం చాలా చూసుకొని నడవాలి, అక్కడ మన పార్టీ ఉన్నదనే విషయాన్ని అక్కడున్న నాయకులు మర్చిపోయారు. దాన్ని మేము గుర్తు చేసినాం. మేము ఇక్కడ ఉన్నాము, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మేము ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నాము, రేపు 2019 అధికారంలోకి రావాలనుకుంటున్నాం మేము కనుక మీరు దయచేసి చూసి నడవండి అని చెప్పేసి అని మా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఈ విషయంలో ఆగ్రహించుకున్న కొంతమంది నాయకులు కాంగ్రెస్తోన రాజకీయ పొత్తొద్దంటారు కానీ ఉద్యమం మాత్రం కొనసాగిద్దామంటారు. ఉద్యమం చేసేది ఎందుకొరకు, ప్రజా సమస్యల మీద యుద్ధం చేసేది ఎందుకొరకు, ఒకే వేదిక మీద గద్దె దించాలనే కదా. మళ్ళీ గద్దె దించాలని ఉద్యమం చేస్తున్నప్పుడు గద్దె దించేది ఓటు ద్వారానే కదా. ఓటు సపరేట్గా పార్టీలు ఎవరికి వాళ్ళు వేసుకుంటే మళ్ళీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది కనుక మనమందరం కూడా ఒక వేదికమైన నుండి పోరాటం చేస్తే ఖచ్చితంగా మనకు 60%, 65% ఓటు బ్యాంకు మన వైపు ఉంటుంది. 35% టీఆర్ఎస్కి వస్తుంది కనుక ఖచ్చితంగా దాన్ని ఓడించవచ్చు అని చెప్పేసిన లక్ష్యంతోనే మేము ఇక్కడ ముందుకు సాగుతున్నాం. ఈ సమయంలోనే ఈ గందరగోళం అనేది జరిగిందనేది విజ్ఞప్తి.